एवरीवन वेलकम बैक टू मई चैनल నేను మీ మీనా ప్రసాద్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి రేపు సండే కదా ఏం ప్లాన్ చేస్తున్నారు లంచ్ లోకి నేను చెప్పినట్టు ఇలా చికెన్ కర్రీ చేసుకోండి మంచిగా బగారన్నం వండుకోండి ఎంత టేస్ట్ ఉంటదంటే హ్యాపీగా తినేస్తారన్నమాట ఎందుకంటే ఎక్స్ట్రా మసాలాస్ కూడా ఏం యాడ్ చేయకుండా నేచురల్ చికెన్ కర్రీ మాత్రమే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందైతే బగోన పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి మసాలా దినుసులు అంటే బగారా మసాలా ఉంటుంది కదా పట్టా సాజీరా ఇలాచి లవంగ అలాగే ఒక బిర్యానీ ఆకు అవి వేసేసుకొని ఆయిల్లో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కలిపేసుకోండి మనకి ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి క్వాంటిటీ ఎంత అంటే మన చికెన్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఆనియన్ కానీ టమాటా కానీ వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి ఆనియన్ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి తర్వాత వచ్చేసి పసుపు కూడా యాడ్ చేయండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రెండు ఒకేసారి వేసేసి కలిపేసాను అనమాట మీరు వీలైతే అదొకసారి ఇదొకసారి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి కదా అలా కలిపేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో తర్వాత వచ్చేసి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి స్పైసెస్ యాడ్ చేద్దాము స్పైసెస్ ఏంటి అంటే కారము కొంచెం కారం ఎక్కువ వేసుకోండి బగారన్నంలోకి సూపర్ ఉంటుంది కొంచెం స్పైస్ ఉంటే నార్మల్ వైట్ రైస్లో కూడా బాగుంటుంది కాకపోతే బగారా రైస్ విత్ చికెన్ కాంబినేషనే సూపర్ కదా అందుకోసం అని చెప్తున్నాను అనమాట కారం కొంచెం ఎక్కువ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచి కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 5 to 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసుకొని మనకి చికెన్కి మంచిగా స్పైసెస్ పడతాయి అన్నమాట అప్పుడే తర్వాత వచ్చేసి మూత తీసేసి ఇప్పుడైతే టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటా వచ్చేసి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే టమాటా ఎక్కువ వేస్తే కొంచెం తీపిలాగా అంటే స్వీట్ లాగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి టమాటా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి నేనైతే లెగ్ పీస్ చూపిస్తున్నాను అంటే ముక్క మంచిగా మగ్గిపోయిందని చెప్పేసి మళ్ళీ టమాటా వేసుకొని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకోండి టమాటా కూడా మంచిగా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని తర్వాత వచ్చేసి మనము వాటర్ అయితే యాడ్ చేయాలి మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేయండి చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసి మంచిగా కుక్ చేసుకోండి చెప్పడం మర్చిపోయాను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి చివర్లో చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మంచిగా కుక్ చేసుకోండి ఒక 10 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చే వరకు అంతే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు